ఓం శాంతి 30-4-2024 మధురమైన పిల్లలు, మీ లెక్కాపత్రాన్ని చెక్ చేసుకోండి. మొత్తం రోజంతటిలో తండ్రిని ఎంత సమయం స్మృతి చేశాను? ఏ పొరపాటు చెయ్యలేదు కదా? ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులు. ప్రశ్న: అంతర్ముఖులుగా అయి ఏ కృషిని చేస్తూ ఉన్నట్లయితే అపారమైన సంతోషం కలుగుతుంది? జవాబు: జన్మ జన్మాంతరాలు ఏదైతే చేశామో, ఏదైతే ఎదురుగా వస్తూ ఉంటుందో వాటన్నింటి నుండి బుద్ధియోగాన్ని తొలగించి సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేసే కృషిని చేస్తూ ఉండండి. నలువైపుల నుండి బుద్ధిని తొలగించి అంతర్ముఖులుగా అయి తండ్రిని స్మృతి చేయండి. సేవ యొక్క రుజువును ఇచ్చినట్లయితే అపారమైన సంతోషం కలుగుతుంది. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తారనైతే పిల్లలకి తెలుసు. ఆత్మిక తండ్రి అనంతమైన తండ్రి, ఆత్మిక పిల్లలు కూడా అనంతమైన పిల్లలే. తండ్రైతే పిల్లలందరి సద్గతిని చెయ్యాలి. ఎవరి ద్వారా? ఈ పిల్లల ద్వారా విశ్వం యొక్క సద్గతిని చెయ్యాలి. మొత్తం విశ్వం అంతటిలోని పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకోరు. దీని పేరే ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ముక్తైతే అందరికీ లభిస్తుంది. ముక్తనండి లేక జీవన్ముక్తి అనండి. ముక్తిలోకి వెళ్లిన తరువాత మళ్ళీ అందరూ జీవన్ముక్తిలోకి రావాల్సిందే. కావున ఇలా అనవచ్చు: అందరూ ముక్తిధామం మీదుగా జీవన్ముక్తిలోకి వస్తారు అని. పాత్రని అభినయించేందుకు ఒకరి వెనుక ఒకరు రావాల్సిందే. అప్పటి వరకు ముక్తిధామంలో ఉండవలసి ఉంటుంది. పిల్లలకిప్పుడు రచయిత మరియు రచనల గురించి తెలిసింది. ఈ రచన అంతా అనాది అయినది. రచయిత అయితే ఒక్క తండ్రే. ఈ ఆత్మలందరూ ఎవరైతే ఉన్నారో అందరూ అనంతమైన తండ్రి పిల్లలే. ఎప్పుడైతే పిల్లలకి తెలుస్తుందో అప్పుడు వారంతట వారే వచ్చి యోగాన్ని నేర్చుకుంటారు. ఈ యోగం భారత్ కొరకే ఉంది. తండ్రి రావడం కూడా భారత్లోనే వస్తారు. భారతవాసులకే స్మృతియాత్రను నేర్పించి పావనంగా తయారు చేస్తారు. మరియు ఈ సృష్టిచక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానాన్ని కూడా ఇస్తారు. ఇది కూడా పిల్లలకి తెలుసు. రుద్రమాల కూడా ఉంది. అది మహిమ చేయబడుతుంది, పూజించబడుతుంది, స్మరించబడుతుంది. భక్తమాల కూడా ఉంది. అది ఉన్నతోన్నతమైన భక్తుల యొక్క మాల. భక్తమాల తరువాత జ్ఞానమాల ఉండాలి. భక్తి మరియు జ్ఞానం ఉన్నాయి కదా. భక్తమాల కూడా ఉంది. అలాగే రుద్రమాల కూడా ఉంది. ఆ తరువాత రెండుమాల, విష్ణుమాల అని అంటారు. ఎందుకంటే మనుష్య సృష్టిలో ఉన్నతోన్నతమైన వారు విష్ణువు. వారిని సూక్ష్మవతనంలో చూపిస్తారు. వీరు ప్రజాపిత బ్రహ్మ. వీరి మాల కూడా ఉంది. చివర్లో ఎప్పుడైతే ఈ మాల తయారవుతుందో అప్పుడే ఆ రుద్రమాల మరియు విష్ణువు యొక్క వైజయంతిమాల తయారవుతాయి. ఉన్నతోన్నతమైన వారు శివబాబా. ఆ తరువాత ఉన్నతోన్నతమైనది విష్ణురాజ్యం. శోభనీయంగా ఉండటానికి భక్తిలో ఎన్ని చిత్రాలను తయారు చేశారు. కాని జ్ఞానం ఏమాత్రం లేదు. మీరు ఏ చిత్రాలనైతే తయారు చేస్తారో వాటి పరిచయాన్ని ఇవ్వాలి. తద్వారా మనుషులు అర్థం చేసుకోగలుగుతారు. లేదంటే శివుణ్ణి మరియు శంకరుణ్ణి కలిపేస్తారు. బాబా అర్థం చేయించారు. సూక్ష్మవతనంలో కూడా అంతా సాక్షాత్కారాలకు సంబంధించిన విషయమే ఉంటుంది. అక్కడ ఎముకలు మాంసము ఉండవు. కేవలం సాక్షాత్కారం కలుగుతుంది. సంపూర్ణ బ్రహ్మ కూడా ఉన్నారు. కాని వారు సంపూర్ణమైనవారు, అవ్యక్తమైనవారు. ఇప్పుడు వ్యక్త బ్రహ్మ ఎవరైతే ఉన్నారో వారు అవ్యక్తంగా అవ్వాలి. వ్యక్తంలో ఉన్నవారే అవ్యక్తమవుతారు. వారిని ఫరిష్తా అని కూడా అంటారు. వారి చిత్రాన్ని సూక్ష్మవతనంలో పెట్టారు. సూక్ష్మవతనంలోకి వెళ్తారు. బాబా మాకు శూభీరసాన్ని తాగించారు అని అంటారు. వాస్తవానికి అక్కడ వృక్షాలు మొదలైనవేవీ ఉండవు. అవి వైకుంఠంలో ఉంటాయి. కాని అలా అని వైకుంఠం నుండి తీసుకొచ్చి తాగిస్తూ ఉండవచ్చని కాదు.
ఇవన్నీ సూక్ష్మవతనంలోని సాక్షాత్కారాల విషయాలు. ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి మరియు ఆత్మాభిమానులుగా అవ్వాలి అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మనైన నేను అవినాశి, ఈ శరీరం వినాశి. ఆత్మజ్ఞానం కూడా పిల్లలైన మీలో ఉంది. వారికైతే ఆత్మ అంటే ఏమిటో కూడా తెలియదు. ఆత్మలో 84 జన్మల పాత్ర ఏ విధంగా నిండి ఉందో కూడా వారికి తెలియదు. ఈ జ్ఞానాన్ని కేవలం తండ్రే ఇస్తారు. వారు తమ గురించిన జ్ఞానాన్ని కూడా ఇస్తారు. వారు తమోప్రధానం నుండి సతోప్రధానంగా కూడా తయారు చేస్తారు. ఇప్పుడు కేవలం నేనాత్మను, ఇప్పుడు పరమాత్మతో యోగాన్ని జోడించాలి అన్న పురుషార్థాన్ని మాత్రమే చేస్తూ ఉండండి. సర్వశక్తివంతుడు పతితపావనుడు అని ఒక్క తండ్రినే అంటారు. సన్యాసులు పతితపావన రండి అని అంటారు. కొందరు బ్రహ్మతత్వాన్ని కూడా పతితపావన అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు భక్తి ఎంత సమయం నడుస్తుంది, జ్ఞానం ఎంత సమయం నడుస్తుంది అని భక్తికి సంబంధించిన జ్ఞానం కూడా లభించింది. ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మొదట ఏమీ తెలిసేది కాదు. మనుషులై ఉండి కూడా తుచ్చబుద్ధి కలవారిగా అయిపోయారు. సత్యుగంలో పూర్తిగా స్వచ్ఛబుద్ధి కలవారిగా ఉండేవారు. వారిలో ఎన్ని దైవీ గుణాలుండేవి! పిల్లలైన మీరు దైవీ గుణాలని కూడా తప్పకుండా ధారణ చెయ్యాలి. వీరు దేవత వలె ఉన్నారని అంటారు కదా. సాధువులు, సన్యాసులు, మహాత్ములను మనుషులు నమ్ముతారు. వారు దైవీబుద్ధి కలవారైతే కాదు, రజోగుణీ బుద్ధి కలవారిగా అయిపోతారు. రాజు, రాణి, ప్రజలు ఉంటారు కదా. రాజధాని ఎప్పుడు మరియు ఎలా స్థాపన అవుతుంది అన్నది ప్రపంచానికి తెలియదు. ఇక్కడ మీరు అన్ని కొత్త విషయాలను వింటారు. మాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఉన్నతోన్నతమైన వారు తండ్రి. వారి మాల పైన ఉంది. రుద్రుడు ఆ నిరాకారుడు. ఆ తరువాత సాకారంలో లక్ష్మీనారాయణులు ఉన్నారు. వారి మాల కూడా ఉంది. బ్రాహ్మణుల మాల ఇప్పుడు తయారవ్వదు. అంతిమంలో బ్రాహ్మణులైన మీ మాల కూడా తయారవుతుంది. ఈ విషయాల్లో ఎక్కువగా ప్రశ్నోత్తరాలు చేయవలసిన అవసరం లేదు. ముఖ్యమైన విషయం, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరంపిత పరమాత్మను స్మృతి చేయండి. ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. ముఖ్యమైన విషయం, పతితులను పావనంగా తయారు చేయడం. మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. మళ్లీ పావనంగా అవ్వాలి. మూలవతనంలో కూడా అందరూ పావనమైనవారే. అలాగే సుఖధామంలో కూడా అందరూ పావనమైనవారే. మీరు పావనంగా అయి పావన ప్రపంచంలోకి వెళ్తారు. అనగా ఇప్పుడు పావన ప్రపంచం స్థాపన అవుతుంది. ఇదంతా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. తండ్రి అంటారు, మొత్తం రోజంతటి లెక్కాపత్రాన్ని చూసుకోండి. ఏ పొరపాటు జరగలేదు కదా. వ్యాపారస్తులు ఖాతా పుస్తకాలను సంభాలిస్తారు. ఇది కూడా సంపాదనే. మీరు ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులు. మీరు బాబాతో వ్యాపారం చేస్తారు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. నాలో ఎన్ని దైవీ గుణాలున్నాయి? ఎంతగా తండ్రిని స్మృతి చేస్తున్నాను? ఎంతగా నేను అశరీరిగా అవుతూ ఉన్నాను? మనం అశరీరులుగా వచ్చాము. మళ్లీ అశరీరులుగా అయి వెళ్ళాలి. ఇప్పటికీ అందరూ వస్తూనే ఉన్నారు. మధ్యలో ఒక్కరు కూడా వెళ్లేది లేదు. అందరూ కలిసే వెళ్లేది ఉంది. అలాగని సృష్టి ఖాళీ అవ్వదు. రాముడూ వెళ్లిపోయాడు, రావణుడూ వెళ్లిపోయాడు అన్న గాయనం ఉంది. కాని ఇరువురూ ఉంటారు. రావణ సంప్రదాయం వెళ్లిపోయిందంటే ఇక మళ్లీ తిరిగి రాదు. వీరు మాత్రం మిగిలిపోతారు. ఇవి కూడా మున్ముందు అన్నీ సాక్షాత్కారం అవ్వనున్నాయి. కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతూ ఉంది, చివర్లో ఏమవుతుంది అన్నది తెలుసుకోవాలి. అప్పుడిక కేవలం మన ధర్మం మాత్రమే మిగిలి ఉంటుంది. సత్యుగంలో మీరు రాజ్యం చేస్తారు. కలియుగం సమాప్తమైపోతుంది. మళ్లీ సత్యుగం రావాలి. ఇప్పుడు రావణ సంప్రదాయము మరియు రాముని సాంప్రదాయము రెండూ ఉన్నాయి. సంగమయుగంలోనే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇదంతా తెలుసు. తండ్రి అంటారు, రహస్యాలేవైతే మిగిలి ఉన్నాయో వాటిని మున్ముందు నెమ్మది నెమ్మదిగా అర్థం చేస్తూ ఉంటాను.
రికార్డులో ఏవైతే నిశ్చయించబడి ఉన్నాయో అవన్నీ తెరుచుకుంటూ ఉంటాయి. మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. సమయం కన్నా ముందే ఏమీ తెలియజేయడం జరగదు. ఇది కూడా డ్రామా ప్లాన్. రికార్డ్ తెరుచుకుంటూ ఉంటుంది. బాబా తెలియజేస్తూ ఉంటారు. మీ బుద్ధిలో ఈ విషయాలన్నింటికీ సంబంధించిన వివేకం పెరుగుతూ ఉంటుంది. రికార్డ్ ఎలా ఎలా తిరుగుతూ ఉంటుందో అలా అలా బాబా మురళి నడుస్తూ ఉంటుంది. డ్రామా రహస్యమంతా రికార్డులో నిండి ఉంది. ఏదైనా రిపీట్ అవ్వాలని రికార్డ్ పైనున్న ముళ్ళును తీసి మధ్యలో ఎక్కడైనా పెట్టడం సాధ్యం కాదు. ఒకవేళ అలా జరిగితే అది కూడా మళ్లీ రిపీట్ అవుతుంది. ఇదేమీ కొత్త విషయం కాదు. తండ్రి వద్ద కొత్త విషయాలేవైతే ఉంటాయో అవి రిపీట్ అవుతాయి. మీరు వింటారు మరియు వినిపిస్తూ ఉంటారు. ఇకపోతే ఇక్కడంతా గుప్తమే. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. మొత్తం మాల అంతా తయారవుతుంది. మీరు వేర్వేరుగా వెళ్లి రాజ్యంలో జన్మ తీసుకుంటారు. రాజు, రాణి, ప్రజలు అందరూ కావాలి. ఇదంతా బుద్ధితో అర్థం చేసుకోవలసి ఉంటుంది. ప్రాక్టికల్గా ఏదైతే జరగబోతుందో దాన్ని చూడడం జరుగుతుంది. ఇక్కడ్నుండి ఎవరైతే వెళ్తారో వారు మంచి షావుకార్ల ఇంట్లోకి వెళ్లి జన్మ తీసుకుంటారు. ఇప్పుడు కూడా మీకక్కడ ఎంతో మర్యాద ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో కూడా రత్నజడితమైన వస్తువులు అందరి వద్ద ఉంటాయి. కాని వారిలో అంత శక్తి లేదు. శక్తి మీలో ఉంది. మీరెక్కడికి వెళ్తే అక్కడ మీ ప్రత్యక్షత చేస్తారు. మీరైతే ఉన్నతంగా అవుతారు. కావున మీరు వెళ్లి అక్కడ దైవీ చరిత్రను చూపిస్తారు. అసురీ పిల్లలు జన్మిస్తూనే ఏడుస్తూ ఉంటారు. అశుద్ధంగా కూడా ఉంటారు. మీరు ఎంతో నియమానుసారంగా పాలింపబడతారు. అక్కడ అశుద్ధత మొదలైన వాటి విషయం ఉండదు. ఈ రోజుల్లోని పిల్లలైతే అశుద్ధంగా అయిపోతారు. సత్యుగంలో ఇటువంటివేమీ జరగవు. ఎంతైనా అది స్వర్గం కదా. అక్కడ అగరబత్తి వెలిగించండి అని చెప్పడానికి అసలు దుర్గంధమే ఉండదు. తోటలలో చాలా సుగంధభరితమైన పుష్పాలుంటాయి. ఇక్కడి పుష్పాలలో అంతటి సుగంధం లేదు. అక్కడైతే ప్రతి వస్తువులోనూ 100% సుగంధం ఉంటుంది. ఇక్కడ 1% కూడా లేదు. అక్కడైతే పుష్పాలు కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఇక్కడ ఎవరు ఎంత షావుకారులుగా ఉన్నా కాని అక్కడ ఉన్నంతైతే కాదు. అక్కడైతే రకరకాల వస్తువులు ఉంటాయి. పాత్రలు మొదలైనవన్నీ బంగారంతో చేయబడినవి ఉంటాయి. ఇక్కడ రాళ్లు ఎలా ఉంటాయో అలా అక్కడ బంగారమే బంగారం ఉంటుంది. ఇసుకలో కూడా బంగారం ఉంటుంది. మరి ఆలోచించండి, ఎంత బంగారం ఉంటుంది. దాంతో ఇల్లు మొదలైనవి తయారవుతాయి. అక్కడ చలి ఉండదు, వేడి ఉండదు. అటువంటి వాతావరణం ఉంటుంది. అక్కడ ఫ్యాన్ వేయాల్సిన అవసరం పడేందుకు వేడి యొక్క దుఃఖమే ఉండదు. దాని పేరే స్వర్గం. అక్కడ అపారమైన సుఖముంటుంది. మీ వంటి పదమాపదం భాగ్యశాలులుగా ఇంకెవ్వరూ అవ్వనే అవ్వరు. లక్ష్మీనారాయణలను ఎంతగా మహిమ చేస్తారు. మరి వారిని ఆ విధంగా ఎవరైతే తయారు చేస్తారో వారిని ఎంతగా మహిమ చేయాలి. మొదట అవ్యభిచారి భక్తి ఉంటుంది. ఆ తరువాత దేవతల భక్తి ప్రారంభమవుతుంది. దాన్ని కూడా భూతపూజ అనే అంటారు. ఆ శరీరాలైతే లేవు. 5 తత్వాల పూజ జరుగుతుంది. శివబాబా గురించి ఈ విధంగా అనరు. పూజ చేయటానికి ఏదైనా వస్తువుతో లేక బంగారం మొదలైన వాటితో తయారు చేస్తారు. ఆత్మనేమైనా బంగారమని అంటారా? ఆత్మ ఏ వస్తువుతో తయారైంది? శివుని చిత్రం ఏ వస్తువుతో తయారు చేయబడింది అన్నది వెంటనే చెప్తారు. కాని ఆత్మ పరమాత్మ దేంతో తయారు చేయబడ్డాయి అన్నది ఎవరూ చెప్పలేరు. సత్యుగంలో 5 తత్వాలు కూడా శుద్ధంగా ఉంటాయి. ఇక్కడ అశుద్ధంగా ఉన్నాయి. పురుషార్థులైన పిల్లలు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఈ విషయాలన్నింటినీ కూడా వదిలేయండి. ఏది జరగాలనుంటే అది జరుగుతుంది. మొదట తండ్రిని స్మృతి చేయండి. నలువైపుల నుండి బుద్ధిని తొలగించి నన్నొక్కర్నే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మీరేదైతే వింటారో వాటన్నింటినీ విడిచిపెట్టి ఒక్క విషయాన్ని పక్కా చేసుకోండి.
మేం సతోప్రధానంగా అవ్వాలి. ఆ తరువాత సత్యుగంలో కల్పకల్పము ఏదైతే జరిగి ఉంటుందో అదే జరుగుతుంది. అందులో తేడా రాదు. ముఖ్యమైన విషయం, తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. పూర్తి శ్రమించండి. తుఫాన్లైతే ఎన్నో వస్తాయి. జన్మ జన్మాంతరాలు ఏవైతే చేశారో అవన్నీ ఎదురుగా వస్తాయి. కావున అన్ని వైపుల నుండి బుద్ధిని తొలగించి అంతర్ముఖులుగా అయి నన్ను స్మృతి చేసే పురుషార్థం చేయండి. పిల్లలైన మీకు స్మృతి అయితే వచ్చింది. అది కూడా నంబర్వార్ పురుషార్థం అనుసారంగా. సేవ ద్వారా కూడా అర్థమవుతుంది. సేవ చేసేవారికి సేవ యొక్క సంతోషం ఉంటుంది. ఎవరైతే మంచి సేవ చేస్తారో వారి సేవకు రుజువు కూడా లభిస్తుంది. మార్గదర్శకులుగా అయి వస్తారు. మహారథులు ఎవరు, గుర్రపు స్వారీవారు ఎవరు, పాదచారులు ఎవరు అనేది వెంటనే తెలిసిపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన సికీలదే పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఇతర విషయాలన్నింటినీ వదిలి బుద్ధిని నలువైపుల నుండి తొలగించి సతోప్రధానంగా అయ్యేందుకు అశరీరీగా అయ్యే అభ్యాసం చెయ్యాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. రెండవ పాయింట్, బుద్ధిలోకి మంచి మంచి ఆలోచనలను తీసుకురావాలి. మన రాజ్యంలో స్వర్గంలో ఏమేమి ఉంటాయి అన్న విషయంపై ఆలోచించి స్వయాన్ని ఆ విధంగా యోగ్యులుగా, చరిత్రవంతులుగా తయారు చేసుకోవాలి. ఇక్కడ్నుండి బుద్ధిని తొలగించి వేయాలి. వరదానము. సేవ ద్వారా ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సర్వ హద్దు కోరికలకు దూరంగా సదా సంపన్న మరియు సమాన భవ. సేవ అంటే ఫలాన్ని అందించేది అని అర్థం. ఒకవేళ ఏ సేవైనా అసంతుష్టులుగా చేస్తే ఆ సేవ సేవ కాదు. అటువంటి సేవను వదిలేసినా పర్వాలేదు, కాని సంతుష్టతను వదలకండి. ఏ విధంగా శరీరపరంగా తృప్తిగా ఉండేవారు సదా సంతుష్టంగా ఉంటారో, అలా మనసుపరంగా తృప్తిగా ఉండేవారు కూడా సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత తృప్తికి గుర్తు. తృప్తిగా ఉండే ఆత్మలో ఏ రకమైన హద్దులోని కోరికగాని, గౌరవము, పేరు ప్రతిష్టలు, సౌకర్యాలు, సాధనాల యొక్క ఆకలి కాని ఉండదు. వారు హద్దులోని కోరికలన్నింటి నుండి దూరంగా సదా సంపన్నంగా మరియు సమానంగా ఉంటారు. స్లోగన్. సత్యమైన హృదయంతో నిస్వార్థ సేవలో ముందుకు వెళ్లటమనగా పుణ్యం యొక్క ఖాతా జమ అవ్వటం. ఓం శాంతి.